దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు. దీంతో దౌలతాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చెరుకు శ్రీనివాసరెడ్డి, వివిధ మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మరియు స్థానిక బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈసారి దుబ్బాక గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చేసిన సేవ వృధా కాదు. ముత్తంరెడ్డి గారు ఎన్నో సేవలు చేసిరు, అది అందరికీ తెలుసు. అలాగే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ముత్యమన్న నిరంతరం గ్రామాల్లో, తండాల్లో, గూడల్లో, వీధుల్లో, ప్రతి వాడల్లో ఎలాగైతే ప్రతి క్షణం అభివృద్ధి కోసమే పాటుపడ్డాడో, అదే అభివృద్ధి కోసం అన్న పాటుపడ్డప్పుడు ఈరోజు మనమందరం నిమిషం తీరిక లేకుండా శ్రీనన్న గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరం కష్టపడాలని కోరుకుంటున్నాము. మేమందరం కూడా మాటిస్తున్నాం. ఇప్పుడు ఉన్న 8 మండలాలలో అన్నిటికంటే ఎక్కువ మెజార్టీ కూడా చెగుంట మండలం నుంచి మీకు అందిస్తామని చెప్పేసి అందరి ముందు మాటిస్తున్నాం. ప్రతి ఒక్క చెగుంట కార్యకర్త, దుబ్బాకలో ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త కూడా కంకణబద్ధులై కంకణం కొట్టుకొని మీ విజయానికి సాయశక్తుల కృషి చేసి ఖచ్చితంగా మీకు తప్పకుండా భారీ మెజార్టీని అందించి మీ విజయానికి మా ప్రాణాలు అర్పిస్తామని చెప్పేసి కోరుతూ, సమయం 5 లక్షల రేటు ఉంటే రాత్రికి 10 లక్షల రేట్ అయింది. సర్పంచ్ 10 లక్షల రేట్ అయింది ఒక రోజులోనే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ డబ్బు మదవెక్కిన ఈ బిఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను కాదు అభ్యర్థిని, ఇక్కడ వచ్చిన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీరందరూ అభ్యర్థులే. 30 రోజులు 18 గంటలు కష్టపడదాం. రేపటి 60 నెలల కోసం 30 రోజులు మీరందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. గెలిస్తే నేనొక్కడిని కాదు ఎమ్మెల్యే, ఇక్కడ ప్రతి వ్యక్తి నేను కాదు, మీరే నడిపించాలి. ఏ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా, ఏ సమస్య కావాలన్నా మీరే నా దృష్టి తీయాలి. మనమందరం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి మనకు ధైర్యంగా ప్రతి గ్రామంలో పోయి చెక్కు డ్యామ్ కట్టినా మనమే, బస్ స్టాండ్ కట్టినా మనమే, స్కూల్ బిల్డింగ్ కట్టినా మనమే, అంగన్వాడీ సెంటర్ కట్టినా మనమే, మహిళా బిల్డింగ్ కట్టినా మనమే, డాంబర్ రోడ్ వేసిన మనమే, మార్కెట్ యార్డ్ కట్టింది మనమే, సీసీ రోడ్డు కట్టిన మనమే, మోరీలు కట్టిన మనమే. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మన అందరి అభిమాన నాయకుడు ముత్యంరెడ్డి గారికి మనకిచ్చిన బలం. పార్టీ నాయకులు అప్పటి నుంచి ఓపికతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకుల అట్టలుడని చెప్పాల్సింది వస్తుంది. కాబట్టి మీరందరూ సందర్భంగా ఏం చేసింది 9 సంవత్సరాలు చెప్పండి. ఉద్యోగాలు ఇస్తాన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారు, కేజీ టు పీజీ విద్య చేస్తాను, ఇన్ని సంక్షేమ కార్యక్రమం చేస్తాను, కానీ రుణమాఫీ చేస్తాను. ఇంతవరకు ఏ కార్యక్రమం జరగలేదు. కాబట్టి మనం నిలదీయడానికి అవకాశం ఉంది. అన్ని అవకాశాలు మనకు ఉన్నాయి. ఈ అవకాశాన్ని కూడగొట్టుకుంటే మనం భవిష్యత్తులో ఎప్పుడు ఇక్కడ మనం ఏం చేయలేము. ఎందుకంటే ఈ రోజు నాయకుల పైన దాడి చేస్తుంది టిఆర్ఎస్ పార్టీ. రేపు మళ్ళీ గెలిస్తే మీలాంటి కార్యకర్తల పైన దాడి చేసే ప్రమాదం మనకు
తస్మాత్ జాగ్రత్తగా మనమందరం కూడా నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే బాధ్యత మనం తీసుకోవాలి. అదే కాదు, మనకి ఏదైతే 6 హామీలు ఇచ్చినాయో ప్రజలకు చాలా ఆకర్షితులవుతారు దాని గురించి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదన్నా ప్రకటిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కంట్రోల్ రూమ్ తీసుకుంటే 4-5 రోజుల నామినేషన్ చేసే లోపల కంట్రోల్ రూమ్ ఉంటుంది. మరి ప్రతిపక్ష పార్టీలు డబ్బు మదం బాగా ఉన్న వాళ్ళకు ఏ విధంగా ఓటర్లు కొనే దుర్మార్గమైన ఆలోచన చేస్తారో ఆ ఆలోచన కూడా ఎదుర్కోవాల్సిన బాధ్యత బూత్ లెవెల్ కార్యకర్త